ఎస్ థ్యాంక్ యూ. ఒక్కసారి మైక్ ప్లీజ్. థ్యాంక్ యూ. హలో అండి, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు తెలుసా మీరు ఈ సాంగ్లో. అద్భుతమైన డాన్స్, అసలు మేమంతా రిపీటెడ్లో వినేలాగా ఉంది, చాలా బాగుంది. అండ్ మా రాయలసీమతో ఈ సినిమా అంతా ఇక్కడే జరిగిందని చెప్పి విన్నాం. మీ అనుబంధం మీ మాటల్లో ఎలా అనిపించింది మా రాయలసీమ? అందరికి నమస్కారం అప్ప, ఎట్లున్నారు? నేను వాళ్ళతో మాట్లాడతాను ఫస్ట్. మాట్లాడేస్తారా? యా ప్లీజ్. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి, మీ ఒక్కొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మేము చేసే సినిమా కొరియన్ కనకరాజు పాట ఇక్కడ అనంతపూర్లో రిలీజ్ చేయాలన్న దానికి కారణం, మేము సినిమా షూటింగ్ కూడా ఇక్కడే లాస్ట్ ఇయర్ చేసాం. సో సెంటిమెంట్గా ఇక్కడ ఈ ఊర్లో జరిగే కథ కాబట్టి మా ప్రమోషన్స్ కానీ మా మొదటి పాట కాదు, రెండో పాట, అంటే ఇలా బయటకు వచ్చి చేసే ఈవెంట్ ఫస్ట్ది, ఇలా వచ్చి చేసే ఈవెంట్ మొదటిది, వచ్చి ఇలా అనంతపూర్లోనే చేయాలనుకుని ఇక్కడికి రావడం, ఇలా మీ అందరి ముందు మా పాటని రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇందాక మీరు చూసిన పాట ఇప్పుడు దాకా ఎవరు చూడలేదు, ఫస్ట్ చూసే ప్రేక్షకులు మీరే. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అంటే పెద్దనాన్న గారిని మైండ్లో పెట్టుకుని ఆయనలాగా ఎప్పుడొకడు కొంచెమైనా డాన్స్ చేయాలని ట్రై చేశాను. బట్ ఎంజాయ్ చేశాను ఈ సినిమా చేయడం, ఈ సాంగ్ చేయడం అన్నీ. మీ ముందు ఒక స్టెప్ కూడా వేసేవాడిని కానీ కాలు బాగాలేదు. అండ్ మళ్ళీ మా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఒక్కరికి పేరు పేరున పెద్ద థ్యాంక్స్. వాళ్ళందరి గురించి వివరంగా ముందు ఫంక్షన్లో మాట్లాడతాం. బట్ ఇలా మీ అందరి ముందుకు వచ్చి ఇలా మా ప్రమోషన్ స్టార్ట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. అండ్ August 7th మా సినిమా మీ అందరి ముందుకు వస్తుంది. మీ అందరికి నచ్చి మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేసి మీ అందరూ కొంచెం బాగుంది సినిమా అని చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ పోయిన సంవత్సరం మేము ఇక్కడ ఉరవకొండ, పెనుగొండ, కొట్టాలపల్లిలో షూటింగ్ చేస్తున్నప్పుడు మాకు షూటింగ్ అప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇక్కడ హిందూపూర్ అనంతపూర్ వుడా చైర్మన్ మన టీసీ వరుణ్ గారు చాలా బాగా చూసుకున్నారు. నేను డైట్ చేస్తున్నాను, రోజు ఇంటి నుంచి భోజనాలు పంపిస్తున్నారు. అండ్ మన భవానీ గారు, మన చిరంజీవి రాష్ట్ర యువత ప్రెసిడెంట్ భవానీ గారికి ఇక్కడికి అనంతపూర్ టోల్ గేట్ దగ్గర నుంచి మా వెల్కమ్ దరిదర్లు ఆడించారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే కొంచెం ఒంట్లో బాగాలేక ఒక 3 నెలల నుంచి ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ఇంతమంది జనాలు చూసి నిజంగా గుండె నిండిపోయింది. మీ అందరికి మళ్ళీ పేరు పేరున థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఒక డైలాగ్. కెలికేసిన ఒప్ప సీను కెదిరి నరసింహస్వామి సాక్షిగా చెప్తాన్నా, ఈ పూట నీ శరీరంలో ఏదో పాటు తెగిపడుతూ చూసుకో. థ్యాంక్ యూ. మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చి మేము అందరు కలవాలని చూసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వరుణ్ గారు, థ్యాంక్ యూ. ఒక చిన్న క్వశ్చన్. యాక్చువల్గా స్టెప్ అడుగుదాం అనుకున్నాం కానీ పరిస్థితి బాగాలేదు. అది అత్యాసన విషయం కూడా మాకు తెలుసు. సో హూ ఈజ్ యువర్ రాసగుమ్మాడి? అది చెప్పండి చాలు. హూ ఈజ్ యువర్ రాసగుమ్మాడి? రాసగుమ్మడి అంటే ఏంటి? పంప్కిన్ అంట రాసగుమ్మాడి అంటే. అంటే అలా ఫలాలతో వెజిటబుల్స్తో ఎవరిని కంపేర్ చేయలేదు. సినిమాలు ఏదో చేసాం, కొంచెం ఆలోచించి ఏదైనా చెప్పచ్చు కదా. ఈ మధ్య పిలుచుకుంటున్నారు కదా పంప్కిన్ అని, అదని ఇదని. ప్లీజ్ సినిమాలు ఏదో చేయాల్సి వచ్చింది కానీ బయట ఇలాంటి మాటలు మాట్లాడలేదు, నాకు రాదు. ఓకే, కంసామిదా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒక గ్రూప్ పిక్చర్ సార్ ప్లీజ్.